నా తండ్రి నీవే, నీవే నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. సగమగా యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, 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 యేసయ్యా. మన చేతులైన వైపు చాపిదేవా, నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం. నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. సంగమంతా చేతులెత్తి నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, యేసయ్యా, బిగ్గరగా సగమంతా యేసయ్యా, 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 చివరిసారిగా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి
ఆశీర్వదింపబడాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యాన భాగముగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. ప్రియులారా, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగును? ఈ యొక్క ప్రశ్నకు సమాధానముగా 3 విషయాలు వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగును అంటే, ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, నీతిమంతులు ప్రార్థన చేస్తారు గనుక నీతిమంతుల తల్లిదండ్రులకు అలాగే పరమ తండ్రి అయిన దేవునికి కూడా సంతోషము కలుగును. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నీతిమంతుడైన అబ్రహాము దేవునికి బలిపీఠములు కట్టి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీతిమంతులు ప్రార్థన చేస్తారు గనుక ప్రార్థన చేసే వారిని బట్టి తండ్రికి సంతోషము, పరమ తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసే వారిని బట్టి సంతోషం. నీతిమంతులు ప్రార్థన చేస్తారు గనుక నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగునని వాక్యము సెలవిచ్చుచున్నది. 5వ కీర్తన మొదటి 3 వచనములు. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీతిమంతుడైన దావీదు ప్రార్థన చేయుచున్నాడు తెల్లవారుజామునే లేచి. తద్వారా దేవునికి సంతోషము. అబ్రహాము ప్రార్థన చేయుచున్నాడు. అబ్రహాము కుమారుడైన దావీదు ప్రార్థన చేయుచున్నాడు. ఆదికాండం 19:29లో అబ్రహాము గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. అబ్రహాము కుమారుడిగా పిలువబడుచున్న దావీదును పెందలకడ లేచి ప్రార్థన చేయుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. 1 పేతురు 3:12లో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల ప్రార్థనను ఆలకించాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడుచున్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. సామెతలు 15:29లో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును, ఆయన అంగీకరించును. 55వ కీర్తన 16వ వచనములో, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థనను ఆలకించును. గొప్ప విశ్వాసముతో నీతిమంతుడైన దావీదు చెప్పుచున్న మాట, ఆయన నా ప్రార్థనను ఆలకించును. దావీదు మహారాజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించుచున్నాడు. అతని పెదవులలో నుండి వచ్చు ప్రార్థన మానక అంగీకరించుచున్నాడు అని 21వ కీర్తనలో మనము చూస్తున్నాం. ఈ విధముగా ప్రియులారా, ప్రార్థన చేసే వాడిగా దావీదును మనం చూస్తున్నాం. దావీదు కుమారుడుగా పిలువబడుచున్న యేసు ప్రభువారు కూడా గొప్ప ప్రార్థన పరుడుగా, నీతిమంతుడైన కుమారుడుగా, గొప్ప ప్రార్థన పరుడుగా మనము చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోను కన్యలతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము కుమారుడైన దావీదు నీతిమంతుడు, దావీదు కుమారుడుగా పిలువబడుచున్న యేసు నీతి సూర్యుడు, నీతిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడుపుచుండెను. రాత్రి వేళ ఆయన ప్రార్థనలో గడుపుచుండెను. పగటి వేళ బోధించుటలోను, పరిచర్య చేయుటలోను, ప్రజలను స్వస్థపరచుటలోను, అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటలోను ఆయన తన సమయమును గడుపుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగును అనే అంశమును మనము ధ్యానము చేస్తున్నాం. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగునంటే, నీతిమంతులు ప్రార్థన చేస్తారు గనుక నీతిమంతుల యొక్క తల్లిదండ్రులకు నీతిమంతుని తండ్రిగా, పరమ తండ్రిగా దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసేవాడిని బట్టి
సంతోషము. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ఆయనతో మాట్లాడేవారంటే ఆయనకు సంతోషం. మీరు తల్లిదండ్రులుగా ఉన్నారా? మీ పిల్లలు మీతో మాట్లాడుట లేదా? మీకు సంతోషం ఉండదు. మీ పిల్లలు మీతో మాట్లాడుతుంటేనే మీకు సంతోషం. అలాగే దేవుని పిల్లలముగా మనం ఆయన సన్నిధిలో మాట్లాడేవారమై ఉండాలి, సంభాషించేవారమై ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని బట్టి తండ్రికి సంతోషము. ప్రియులరిక మన ధ్యానంలో రెండవ మాట, నీతిమంతులు పరిచర్య చేస్తారు గనుక నీతిమంతుని తండ్రికి సంతోషము. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషం అంటే, మనము నీతిమంతులమైతే మనం పరిచర్య చేసేవారిగా ఉంటాం. పరిచర్య చేసేవారంటే తండ్రికి ఎంతో ఇష్టం. పని చేయకుండా బద్ధకస్తులుగా ఉండేవారంటే తండ్రికి ఇష్టము లేదు. పని చేయకుండా భోజనం చేసేవారంటే ఆయనకి ఇష్టము లేదు. పని చేయకుండా నిద్రపోయేవారంటే ఆయనకి ఇష్టము లేదు. పని చేసేవారంటే దేవునికి ఇష్టము. పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. యోహాను 13:4 భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనిను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తొడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందుమని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా శిష్యుల పాదములు కడిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంతగా తగ్గించుకొని ఒక సేవకుని వలె నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడిగి ఆ తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. లూకా 22:27 గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. మత్తయి 20:26 మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. యేసు ప్రభువారు దీనుడుగా ఈ లోకమునకు వచ్చి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సేవా స్వరూపిగా యేసు ప్రభు అని మనం చూస్తున్నాం. ఒక సేవకునిగా మనం చూస్తున్నాం. పరమ గురువైన యేసయ్య శిష్యుల పాదములు కడిగి ఉండగా మనం ఇంకా ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలో ఈ వాక్యము మనకు తెలియజేస్తున్నది. పరిచర్య చేయువారంటే దేవునికి ఇష్టము. బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేయుచుండగా దేవుడు సంతోషించి దేవుడు తన స్వరమును సమూయేలునకు వినిపించుచున్నాడు. సమూయేలుతో మాట్లాడుచున్నాడు. సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. పరిచర్య చేయువారంటే దేవునికి ఇష్టము, దేవునికి సంతోషము. పరిచర్య చేసేవారముగా మనం ఉండాలి. ప్రియులరా, పరిచర్య చేసేవారిని దేవుడు హెచ్చిస్తాడు. బాలుడైన సమూయేలును దేవుడు ఒక ప్రవక్తగా హెచ్చించాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా హెచ్చించాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజులను అభిషేకించు వ్యక్తిగా సమూయేలును దేవుడు హెచ్చించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. దేవుడు మనలను, మన పిల్లలను హెచ్చించాలి, ఆశీర్వదించాలి, వర్ధిల్ల చేయాలి అని కోరితే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము పరిచర్య చేయాలి. మన పిల్లలు పరిచర్య చేయడం నేర్పించాలి. పరిచర్య చేయవారంటే దేవునికి సంతోషం. పరిచర్య చేసే కుమారుడు యేసు ప్రభువు అన్నారు. ప్రార్థించే కుమారుడుగా తండ్రిని సంతోషపరుచుచున్నాడు. నీతిమంతుడైన కుమారుడుగా ప్రార్థన చేయుచున్నాడు. నీతిమంతుడైన కుమారుడుగా పరిచర్య చేయుచున్నాడు. ఆ విధముగా తండ్రిని సంతోషపరుచుచున్నాడు. మూడవదిగా నీతిమంతుడైన కుమారుడుగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగును అంటే, నీతిమంతులు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు గనుక, నీతిమంతులు ప్రేమిస్తారు గనుక తండ్రి సంతోషిస్తాడు. మొదటి సమూయేలు 24:17 నుంచి మనం చూస్తే దావీదు సౌలు రాజును ప్రేమించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దావీదు శత్రువు ఉన్నటువంటి సౌలు రాజును ప్రేమించినట్లుగా, అపకారికి ఉపకారం చేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం.
ప్రేమించి మేలు చేశాడు, ప్రేమించి ఉపకారం చేశాడు. ప్రేమించేవారు ప్రాణాలు తీయరు. ప్రేమించే దావీదును మనం చూస్తున్నాం. దావీదు నీతిమంతుడు, శత్రువును సహితము ప్రేమించాడు. రోమపత్రిక 5:6 యేసు నీతిమంతుడు. ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బలహీనులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు చనిపోయాడు. మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమ కలిగి ఆయన తన ప్రేమను కలువరి సిలువలో వెల్లడిపరిచి ఉన్నాడు. నీతిమంతుడైన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రేమను ఆయన కనపరిచారు. నీతిమంతుడు దేవుని ప్రేమిస్తాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు, దేవుని కార్యాలను ప్రేమిస్తాడు, దేవుని వాక్య ప్రకారము జీవిస్తాడు, శత్రువులను సైతం ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. నీతిమంతులముగా దేవుని ప్రేమించుదుముగాక, దేవుని మందిరమును ప్రేమించుదుముగాక, దేవుని వాక్యమును ప్రేమించుదుముగాక, దేవుని కార్యాలను ప్రేమించుదుముగాక. దేవుడు నీకు ఇచ్చిన నీ భర్తను నీవు ప్రేమించుదువుగాక, దేవుడు నీకు ఇచ్చిన నీ భార్యను నీవు ప్రేమించుదువుగాక, దేవుడు మనకు అనుగ్రహించిన మన పిల్లలను మనము ప్రేమించుదుముగాక, మన శత్రువులను సహితము మనము ప్రేమించుదుముగాక, నీతిమంతులముగా ప్రేమ కలిగి జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన నీ వాక్య సందేశము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుడానికి స్తోత్రం, నీతి సూర్యుడానికి వందనాలు. నీతిమంతుని తండ్రికి ఎందుకు సంతోషము కలుగును అనే దివ్యమైన అంశము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. అయ్యా, నీతిమంతుడుగా ఈ లోకంలో మీరు జీవించి పరమ తండ్రిని ఏ విధంగా సంతోషపెట్టారో ఆ విషయాలు మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నీతిమంతులు ప్రార్థన చేస్తారు కనుక తండ్రికి సంతోషమని, నీతిమంతులు పరిచర్య చేస్తారు కనుక తండ్రికి సంతోషమని, నీతిమంతులు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు కనుక పరమ తండ్రి సంతోషిస్తాడని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్యము కొరకే వందనాలు. నీతిమంతులముగా అయ్యా నీ సన్నిధిలో మేము ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నీతిమంతులముగా పరిచర్య చేసే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నీతిమంతులముగా నిన్ను ప్రేమించే వారముగా, నీ మందిరమును ప్రేమించే వారముగా, నీ పనిని ప్రేమించే వారముగా, నీ ప్రజలను ప్రేమించే వారముగా, ప్రతి ఒక్కరిని ప్రేమించే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను మేము పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు, నీతిమంతుడానికి స్తోత్రములు. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతానము లేని వారికి సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వివాహములు కాకుండా ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు మంచి సంబంధములు వచ్చునుగాక, వారి వివాహములు ఘనముగా జరుగునుగాక. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్ చేస్తున్న బిడ్డలు దీవించండి, వారి రాబడిని దీవించండి. యేసయ్యానికి వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం, భద్రతా దళాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ చేతులెత్తి మీరు మమ్మలను సమృద్ధిగా దీవించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక.